హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈరోజు నేను మీకు కొంచెం డిఫరెంట్గా వాటర్ మెలన్తో కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాటర్ మెలన్ తొక్కల్ని పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆప్షనల్గా ఆలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి పొడి, మిరియాల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడైన తర్వాత అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై పాకు అన్ని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుని పాన్ లోకి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకొని, ఆలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని కొద్దిగా కుక్కర్ లోకి వేసుకొని అంతా కలిసేలా చక్కగా ఇప్పుడు రుచికి సరిపడ మిరియాల పౌడర్, కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకొని, చివర్లో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకొని, ఎందుకంటే ఇది వాటర్ మెలన్ కాబట్టి కొద్దిగా ఉడకడానికి వాటర్ పడుతుంది. చివర్లో కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వాటర్ మెలన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా ఈ వాటర్ మెలన్తో కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.